ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో రక్షణ లేని జన్మమిది. ఏ క్షణమందు ఏ పలుకు ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో రక్షణ లేని జన్మమిది. ప్రాణములను విసిగింపకమ్మరో మోక్షము సంగు నీదు పదము విడనాడగబోవని ఓవలేను. మోక్షము సంగు నీదు పదము విడనాడగబోవలేను. నా పక్షము గుణమమ్మ నా పక్షము గుణమమ్మ బలవత్ ప్రతిపక్షమనంబు కృంగగన్. దేవీ భాగవతంలో కథ ఉంటుంది, సుదర్శనుడి కథ. అతను ఒక రాజుగారు అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది. ఆ రాజ్యం అతనికి వెళ్ళిపోతుంది సహజంగానే. అది గిట్టని వాళ్ళు చాలామంది 100 మంది రాజుల పైన అతని మీద దండయాత్ర చేస్తారు. అతని వయస్సు 17 ఏళ్ళు 18 ఏళ్ళు. మంత్రి వచ్చి, రాజుగారు అమ్మాయి నీకు వశం వచ్చాయా, రాజ్యము నీ వశం వచ్చి వీళ్ళందరినీ ఎలా ఎదుర్కొంటావు అంటే, ఆ 17 ఏళ్ళ కుర్రాడు అంటాడు, వాళ్ళు నన్ను ఎదురుస్తున్నారేమో కానీ నేను వాళ్ళని ఎదిరించట్లేదండి అంటాడు. శత్రుత్వం వాళ్ళకుందేమో కానీ నాకు లేదండి. ఏతు శత్రుత్వమిచ్చంతి మయా సగ నృపాత్మజాక. ఏతు శత్రుత్వమిచ్చంతి మయా సగ నృపాత్మజాక. శాస్తాతస్య మహాదేవి శాస్తాతస్య మహాదేవి నాగం జానామి శత్రుతా. ఎవరు నాతో శత్రుత్వాన్ని కోరుకుంటున్నారో వాళ్ళ సంగతి అమ్మవారు చూసుకుంటుంది, నాకెవరు ఎందు శత్రుత్వం లేదు అన్నాడు ఆయన. మర్నాడు ఆ 17 ఏళ్ల బాలుడే మొత్తం 100 మంది రాజుల్ని గెలిచాడు. కారణం విజయదుర్గాదేవి దయ, అమ్మవారి దయ.